తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసు సహస్ర హత్య కేసు. సహస్ర హత్య కేసులో 14 ఏళ్ల బాలుని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు ప్రెస్ మీట్ లో సంచలన విషయాలు చెప్పిన తర్వాత మరికొన్ని డౌట్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళ తల్లి చెప్పిన మాటల గురించి పోలీసులు ఏమన్నారు అనే వివరాలు చూసిన తర్వాత, అలాగే ఆ పిల్లాడు రాసిన లెటర్ని చదివిన తర్వాత ఇందులో ఆలోచిస్తుంటే చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం వాడు బ్యాట్ కోసం మాత్రమే కాదు, ఇంకేదో ప్లాన్ చేశాడు అనటానికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. బిగ్ టీవీ దగ్గర కొన్ని బిగ్ ఆధారాలు కూడా ఉన్నాయి. సో మీరేమనుకుంటున్నారో నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఫస్ట్ మీరు కొన్ని కామెంట్స్ చేయండి. నిజంగా మీరు బ్యాట్ కోసమని అనుకుంటూ ఉన్నారా? ఆ బ్యాట్ చూస్తే హ్యాండిల్ విరిగిపోయినట్టుగా ఉంది. చిన్నపిల్లలు ఆడుకునే బ్యాట్ కోసం 10వ తరగతి చదువుకునే ఆ బాలుడు కేవలం బ్యాట్ కోసమే చంపేశాడని అనుకుంటూ ఉన్నారా? ముందు ఎటువంటి క్రిమినల్ హిస్టరీ లేదు అని మీరు నమ్ముతూ ఉన్నారా? ఎందుకు అంటే తల్లి ఒక సెల్ ఫోన్ గురించి ఆరా తీసింది. సెల్ ఫోన్ నీకు ఎక్కడొచ్చిందని తల్లివని డబ్బులతో సెల్ ఫోన్ కొనుక్కున్నాడు. అంతేకాదు తల్లి ఆ బిడ్డను అనుమానించింది కూడా. నువ్వు చంపావేంట్రా అని 2 రోజులు వరుసగా అడిగింది. నన్నే అనుమానిస్తావా, నీ మీదొట్టమ్మా అని అన్నాడు. ఇది పక్కన పెడితే ఒక బిగ్ ఆధారాన్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. మీరేమనుకుంటున్నారో ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడు నేను ఒక పెద్ద ఆధారాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. పోలీసులనే బురుడి కొట్టిస్తున్నాడు అనే ఆధారాన్ని. ఆ ఒక్క ఆధారం చుట్టూ ఇప్పుడు 100 డౌట్లు రాబోతున్నాయి. ఎందుకు చేశాడు? ఆ అమ్మాయిని చంపడానికి నిజంగానే బ్యాటా? ఒకవేళ బ్యాట్ అయ్యుంటే మరి లెటర్ ఇలా ఎందుకు రాశాడు అని. వాడు రాసిన లెటర్లోనే మొత్తం ఆధారం అంతా ఉంది. ఒక్కసారి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను ఆ కమెంట్స్ చూసిన తర్వాత అసలు వాస్తవాన్ని చెప్పబోతున్నాను. ఒక పెద్ద అనుమానాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. ఆ అనుమానం నేను మీ ముందు ఉంచే ఆ క్వశ్చన్ విన్న తర్వాత మీకు కూడా ఖచ్చితంగా ఈ అనుమానం చుట్టూ బలం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ అనుమానం చుట్టూ మరిన్ని క్వశ్చన్స్ మీకు కూడా వస్తూ ఉండుంటాయి. అసలు బ్యాట్ కోసమే కాదు అంట. నేనైతే నమ్మట్లేదు. బ్యాట్ కోసం ఆ అమ్మాయిని 27 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు అని నేనైతే నమ్మలేకపోతున్నాను. చూడండి ఒకసారి ఆ అమ్మాయి, ఆ పాపకి, ఆ సహస్రకి అందంగా రెడీ కావడం అంటే చాలా ఇష్టం అంట. పైగా సరదాగా డాన్స్ చేయటం, అందంగా రెడీ కావటం, చున్నీ వేసుకోవటం, ఇవన్నీ కూడా ఎంతో ఇష్టం అంట. చూడండి ఒకసారి ఆ అమ్మాయి ఆ వీడియోస్ చూడండి ఎంత ముద్దొస్తున్నాయో కదా. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు వాటిని చూసి కుమిలి ఏడుస్తూ ఉన్నారు. సో ఇప్పుడు నేను ఒక బిగ్ ఆధారాన్ని నేను మీ ముందు ఉంచబోతున్నాను. మీరు కమెంట్ చేయండి. కొన్ని కమెంట్స్ చదువుతాను. ఎస్, భారతి కమెంట్ చేశారు కాదు అని. బింబిసార కమెంట్ చేశారు ఆ చిన్నారి ఫోటోలు చూస్తే వాడి మీద అగ్గేసి తగలబెట్టాలనిపిస్తోందని. ఫర్ మనీ అని కామెంట్ చేశారు. ఫ్యాన్ పేజ్ అంట, సోనీ ఫ్యాన్ పేజ్ ఫర్ మనీ అని కామెంట్ చేశారు. నాకు తెలుసా, ఆ అమ్మాయిని వాడు ఏదో చెయ్యాలని పోయాడు, ఆమె ప్రతిఘటించింది, అందుకే చంపేశాడని. అయ్యుండొచ్చు, చెప్పలేం. వాడు 10వ తరగతి చదువుతూ ఉన్నాడు. నిజంగానే ఏజ్తో సంబంధం లేని 60 ఏళ్ల వృద్ధుడి వరకు, 3 ఏళ్ల పసిపాప నుంచి 30 ఏళ్ల మహిళల వరకు అత్యాచారాలకు గురవుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి 6వ తరగతి చదువుతుంది, వీడు 10వ తరగతి చదువుతూ ఉన్నాడు. ఈ 10వ తరగతి చదువుతున్నాడు. ఫోన్లో పనికి మారిన వీడియోస్ అన్ని చూస్తూ ఉన్నాడు. ఆ పనికి మారిన వీడియోస్ చూస్తున్న క్రమంలో వీడికి నేరాలు చెయ్యాలి అనే ఆలోచన పుడుతున్న వీడికి ఆ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడాలి అనే ఆలోచన కూడా వచ్చుండొచ్చు కదా. ఆ అమ్మాయి అరుచుండొచ్చు. మళ్ళీ ఒకవేళ ఆ అమ్మాయి ప్రతిఘటిస్తుందని కోపంలో వాడు పొడిచి పారిపోయి ఉండుండొచ్చు. చాలా డౌట్స్ వస్తుంది. ఇదిగో ఇక్కడ కొంతమంది వ్యక్తం చేసినటువంటి డౌట్స్ మనం చూస్తూ ఉంటే, బ్యాట్ కోసమే సహస్రని హత్య చేశాడు అని మీరు నమ్ముతున్నారని క్వశ్చన్ అడిగాం. నమ్మడం లేదు అని చాలా మంది కమెంట్ చేశారు. నమ్ముతున్నామని నో అని 86% మంది కమెంట్ చేశారు. అవును అని కొంతమంది కమెంట్ చేశారు. కొంతమంది డ్రీమ్ బాయ్ కమెంట్ చేశారు. అన్న వాడికి అసలు వదలొద్దన్నా, చాలా డేంజర్ గాడిలా ఉన్నాడు వాడు అంటూ కామెంట్ చేశారు. హార్ద్విక కమెంట్ చేశారు, ఫస్ట్ వాడిని ఎన్కౌంటర్ చేయాలని. నిజమండి, ఎన్కౌంటర్ చేయాలన్నంత కోపం వస్తుంది. కానీ వాడు 14 ఏళ్ల బాలుడైపోయాడు, మైనర్ బాలుడైపోయాడు. మనకున్న చట్టాల ప్రకారం మైనర్ బాలుని తీసుకెళ్లి జూనియర్ హోమ్లో పెట్టాలి. కానీ ఇప్పుడు ఏమడుగుతున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు, వాడికి టెస్ట్ చేయించండి ఒక్కసారి, వాడు బర్త్ సర్టిఫికేట్ని కూడా చూడండి, వాడు మైనర్ అని మాకు కూడా అనిపించట్లేదు, ఒకవేళ వాడిని ఆలస్యంగా స్కూల్లో జాయిన్ చేసి ఉండాలి, కాబట్టి వీడు
ఏజ్ ఎక్కువ ఉన్న 10th క్లాస్ చదువుతున్నట్టు కనిపిస్తుందని. ఒకవేళ 16 ఏళ్ళు దాటితే వాడిని CCL చైల్డ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ లా కింద వాడిని మేజర్గా పరిగణించి హీనియస్ క్రైమ్స్కి పాల్పడిన వాళ్ళని మేజర్గా పరిగణించి కఠిన శిక్షలు వేసే అవకాశం ఉంటుంది. కానీ నిజంగా వాడు మరీ 14 ఏళ్ళు అయితే మనకున్నటువంటి కోపాన్ని చట్ట ప్రకారమే ఉరి తీసేయాలన్నంత కోపాన్ని చట్ట ప్రకారం వాడిపైన తీర్చుకోవటానికి అవకాశం లేదు. సో ఇప్పుడు పోలీసులు ఏం చేయబోతున్నారు? వీరిని CCLకి పరీక్షలు జరపడానికి కూడా అవకాశం లేదు. 14 ఏళ్ళు అనే బోనఫైడ్ సర్టిఫికేట్ కనుక్కుంటే, బర్త్ సర్టిఫికేట్ ఉంటే బహుశా ఆ విధమైన చర్యలు తీసుకోవడానికి ఉండకపోవచ్చు చట్ట ప్రకారం. ఒకసారి దాని గురించి కూడా వివరాలు కనుక్కోవాలి. ఇప్పటికి మేము కనుక్కున్న వివరాల ప్రకారం లేవు అని తెలుస్తోంది. సో వాడిని జూనియర్ హోమ్కే పంపిస్తారు. ఇదిగో గుజ్జు అరుణ్ కామెంట్ చేశారు, బ్యాట్ కోసం అయితే దొంగతనం చేసిన పక్కనే ఉంటాడు కదా, ఆ బ్యాట్ బయటకు తీస్తే తర్వాత మాత్రం తెలియదు అంటారా? సహస్ర వాళ్ళ తమ్ముడిని ఏమైనా చేయటానికి వెళ్ళి ఉంటాడేమో అనే డౌట్ని గుజ్జు అరుణ్ కామెంట్ చేశారు. మనీ కామెంట్ చేశారు, నో అంటూ కామెంట్ చేశారు. బ్యాట్ కోసం వెళితే బ్యాట్ తీసుకొని రావచ్చు, ఒకవేళ ఆ పాప చూసినా బతిమాలు ఉండొచ్చు అంటూ కామెంట్ చేశారు. అద్విత్ కామెంట్ చేశారు, బ్యాట్ కోసం కాదు. ఎస్, బ్యాట్ కోసం కాదు. నేను మీకు ఒక ఆధారాన్ని చూపించబోతున్నాను. ఒక ఆధారాన్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. బ్యాట్ కోసం కాదు అనే ఆధారాన్ని ఇప్పుడు నేను చూపించబోతున్నాను. నేను పోలీసులు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చాలా డౌట్స్ వచ్చాయి. చాలా మంది బ్యాట్ కోసం అనుకున్నారు. తెలుగు రాష్ట్రాలని అర్రీ బ్యాట్ కోసం పాపని ఇలా చంపేశాడా అని కోపంతో రగిలిపోయారు. బ్యాట్ కోసం అని, అదిగో ఆ కనిపిస్తున్న MRF బ్యాట్ కోసం అని అనుకున్నారు. కానీ బ్యాట్ కోసం కాదు. ఎందుకంటే వాడు ఒక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక ప్లాన్ చేసుకున్నాడు కదా, మర్డర్, ఈ క్రైమ్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి. ఆ ప్లాన్ లోనే ఉంది. ఇప్పుడు నేను మీకు ఒక లెటర్ చూపిస్తాను, ఒక్కసారి ఆ లెటర్ని చూడండి. అందులో 8వ పేజీలో చూడండి ఒక్కసారి. అది లెటర్ని చూపిద్దాం ఒకసారి. PCR లెటర్ని చూపిస్తాను. ఆ లెటర్నే చూడండి ఒక్కసారి. అదిగో ఆ లెటర్ని చూసారు, వాడు రాసుకున్న లెటర్, టేక్ గ్యాస్ అండ్ ఏ టేబుల్, టేక్ గ్యాస్ అండ్ ఏ టేబుల్ అంట. అండ్ నెక్స్ట్ కీప్ ఎట్ ద డోర్ అంట. అండ్ ఫైర్ ద గ్యాస్ అండ్ కీప్ లాక్ ఆన్ ద గ్యాస్ అంట. నెక్స్ట్ కట్ ఏంటది, కట్ నైఫ్ అంట. ఇంకొకటి ఏదో నైఫ్. ఆఫ్టర్ కటింగ్ ద లాక్, కట్ విత్ నైఫ్ అంట. ఆఫ్టర్ కటింగ్ ద లాక్ టేక్ మనీ. ఎస్, అది చూడండి ఒకసారి. టేక్ మనీ. చూసారా? ఈ లెటర్ని ఎందుకని రాసుకున్నాడని చెప్తున్నారు అంటే, ఆ చిన్నారిని చంపటానికి వాడు వేసుకున్న ప్లాన్ ఇదే అని చెప్తున్నారు. మరి ప్లాన్ లెటర్లో ఎక్కడ బ్యాట్ అని ఎందుకు లేదు? చూడండి ఒకసారి. వాడు బ్యాట్ కోసం, ఆ దొంగతనం కోసం లెటర్ రాసుకున్నాడు ఎగ్జిక్యూట్ చేయడానికి అనుకున్నారు. కానీ ఆ లెటర్లో ఎక్కడ బ్యాట్ అని రాలేదు. టేక్ మనీ చూడండి ఒకసారి. టేక్ మనీ, ఆ ఎల్లో కలర్ దాంట్లో చూడండి ఒకసారి, హైలైట్ చేసిన దాంట్లో టేక్ మనీ అండ్ లాక్ ఫర్ హోమ్ అంట. ఆ హోమ్ లాక్ చేసేసేమన్నాడు. తర్వాత గ్యాస్తో ఆ ఇంటిని తగలబెట్టేయమని అన్నాడు. మరి ఇప్పుడు నేను మీకు అసలు విషయాన్ని చెప్తాను చూడండి. పోలీసులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ లెటర్ ఎప్పుడో రాసుకున్నాడు అని. ఈ లెటర్ నిజంగా ఎప్పుడో రాసుకుంటే ఇంకొన్ని డౌట్స్ వస్తున్నాయి. అంటే వీడు ఈ లెటర్ ఇంకెప్పుడో రాసుకుంటే ఇంకేదైనా ఇంట్లో డబ్బులు దొబ్బి ఆ ఇంటిని గ్యాస్ లీక్ చేసి పేల్చేద్దామని వేరే దొంగతనం కోసం రాసుకున్నాడా? ఒకవేళ ఈ ఇంటి కోసమే రాసుకుంటే బ్యాట్ ఎందుకు పట్టుకెళ్ళాడు? మరి డబ్బులు అని ఎందుకు రాసుకున్నాడు? అక్కడ ఒక ఇంట్లో దొంగతనానికి ప్లాన్ చేశాడు, టేక్ మనీ అన్నాడు. టేక్ మనీ అంటే ఏ ఇంట్లో మనీని దొంగతనం చెయ్యాలి అని ఈ లెటర్ రాసుకున్నాడు. ఇప్పుడు సహస్ర ఇంటి కోసమే రాసుకుంటే బ్యాట్ కోసం కాదు, అక్కడ బ్యాట్ అని రాసుకుని ఉండేవాడు కాదు. అవును కదా? సో టేక్ మనీ అని రాసుకున్నాడు. టేక్ మనీ అని రాసుకున్నాడంటే మరి సహస్ర ఇంటికి బ్యాట్ దొంగతనం చేయడానికి కాదు కదా వచ్చింది, అంటే డబ్బుల కోసం వచ్చాడు. సహస్ర చూసిన తర్వాత వాడితో ప్రతిఘటించి ఉండొచ్చు డబ్బులు తీయటానికి ట్రై చేసే సమయంలో. ఆ సమయంలో దొరికిపోతాను అని సహస్రాన్ని కత్తితో పొడిచి చంపేసి వెళ్ళి ఉండొచ్చు. ఇంకొక డౌట్ కూడా వస్తుంది, అసలు సహస్ర ఇంటికి డబ్బుల కోసమే వచ్చాడా, లేకపోతే ఇంకేదైనా దుర్బుద్ధితో సహస్ర ఇంటికి వచ్చి సహస్ర గట్టిగా అరవడంతో కత్తితో పొడిచి చంపి వెళ్ళిపోయాడా? ఈ డౌట్లు కూడా వస్తున్నాయి కదా. ఈ లెటర్ ఎప్పుడు రాసుకున్నాడు? ఈ లెటర్ ఎవరి కోసం రాసుకున్నాడు అంటే పోలీసులకు కూడా అబద్ధాలు చెప్తున్నాడు అనమాట. మైనర్ని కదా, ఎలాగూ నన్ను ఏమీ చెయ్యరు పోలీసులు. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఇంత క్రైమ్ గురించి ఆలోచించినోడు పోలీసులు నన్ను కొడితే రేపు కోర్టులోనైనా నేను కొట్టారు అని చెప్పొచ్చు, చాలా అనుకుని ఉండొచ్చు. పైగా ఇంకొకటి, వాడు CID ఆఫీసర్ కావాలనుకుంటున్నాడంట. చాలా ఫ్రెండ్స్తో, వాడి ఫ్రెండ్స్తో నేను CID ఆఫీసర్ కావాలనుకుంటున్నానని చెప్పేవాడంట. వాడి ఫ్రెండ్స్ కూడా వాడికి నువ్వు CID ఆఫీసర్ కావాలరా అనేవాడంట. ఎందుకు అంటే ఒక నేరాన్ని ఎలా తప్పించాలి, లేదు ఒక నేరంలో ఉన్నటువంటి అన్ని కోణాలని బహుశా వాళ్ళ ఫ్రెండ్స్ గురించి చెప్తూ ఉండేవాడేమో. అందుకే నువ్వు CID ఆఫీసర్ అని వాడి ఫ్రెండ్స్ అంటూ ఉండేవారేమో. అంటే వీడు నేరాలు చేయటానికి ప్లాన్స్ వేసుకుంటూ ఉన్నాడు.
మరి ఇప్పుడు ఆ 10వ తరగతి చదువుతున్న ఆ బాలుడు సహస్ర ఇంటికి ఎందుకు వచ్చాడు? బ్యాట్ కోసం ఆ లెటర్ ప్రకారం బ్యాట్ కోసం కాదు. ఒకవేళ బ్యాట్ కోసమే అనుకుందాం, బ్యాట్ పట్టుకెళ్ళి బీరువాలో దాచుకుంటాడా? బ్యాట్ పట్టుకెళ్ళి బ్యాంకులో దాచుకుంటాడా? బ్యాట్ పట్టుకెళ్ళి వీధిలోనే కదా ఆడుకుంటాడు. మరి అప్పుడు ఇంటికి వచ్చి బ్యాట్ దొంగతనం చేసి ఆ సహస్రం చంపేసి బ్యాట్ వాడి ఇంటికి పట్టుకు వెళ్ళి వీధిలో ఆడుకుంటూ ఉంటే అప్పటికే హ్యాండిల్ విరిగిపోయిన బ్యాట్ని ఆడుకోగలుగుతాడా? స్ట్రోక్ బాగుంది కదా అని గుర్తుపట్టలేరు వాడిని. ఆ తల్లిదండ్రులు మా ఇంట్లో బ్యాట్ లేదు, నువ్వే పట్టుకెళ్ళావు, నీ ఇంట్లో ఉంది అని గుర్తుపడతారు కదా. మరి బ్యాట్ ఎందుకు పట్టుకెళ్ళి ఉండి ఉంటాడు? ఎవరికైనా డౌట్ వచ్చిందో ఒక్కసారి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అందుకే అంటున్నాను, వీడు మామూలోడు కాదు అని అనిపిస్తుంది. వీడు మామూలోడు కాదు, చదువుతున్నది 10వ తరగతే, కానీ పనికి మాలిన ఆలోచనలన్నీ వాడు బుర్రలో ఉన్నాయి. నాకైతే అనిపిస్తుంది, అందుకే అడుగుతున్నా, మీకేమనిపిస్తోంది? ఎస్, ఆ లెటర్లో రాసుకున్నది వేరే చోట ఎక్కడో చేసి ఉండి ఉంటాడు, బయటకు రాలేదు. ఎస్, కరెక్ట్. ఆ డౌట్ ఎవరికి వచ్చింది? మనీ అక్కనకి డౌట్ వచ్చింది. ఆ లెటర్లో రాసుకున్నది వేరే ఎక్కడో చేసి ఉండి ఉంటాడు, బయటకు రాలేదు అని. మరి ఆ లెటర్లో రాసుకున్నది ఆల్రెడీ వేరే ఎక్కడో చేసేసిన ఘటనకు సంబంధించా, చేయబోయే ఘటనకు సంబంధించా, లేదు సహస్ర ఇంటికి సంబంధించా, లేదు వాళ్ళ అదే ఫ్లోర్లో వాళ్ళ పక్కింటి వాళ్ళ గురించి రాసుకున్నాడా? మరి ఎవరి గురించి రాసుకుని ఉండి ఉంటాడు? ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా? వీడికి గత నేర చరిత్ర లేదు అనటానికి నమ్మలేం. వీడి లెటర్ సహస్ర గురించి రాసుకోకపోయి ఉంటే వేరే ఎక్కడో, అంటే మరి ఎవరినైనా గిని చంపేసి ఉండి ఉంటాడా? ఆల్రెడీ బయటికి రాని ఏదైనా ఘటన జరుగుండి ఉంటుందా? వీడు స్కూల్కి వెళ్ళడు, మరి ఇంటికి కూడా 2-3 రోజులు రాని ఘటనలు ఏమైనా ఉన్నాయేమో ఆరా తీయాలి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళడు అని టీచర్లు చెప్తున్నారు, చాలా అబ్సెంట్స్ ఉంటాయని చెప్తూ ఉన్నారు. సో మరి ఇంటికి కూడా రాని ఒక 2-3 రోజులు ఇంటికి కూడా రాని ఘటనలు ఏమైనా ఉండుంటాయా? ఒకవేళ ఇంటికి 2-3 రోజులు రాని ఘటనలు ఉండుంటే ఆ సమయంలో వీడు ఎక్కడికైనా వెళ్ళి నేరాలకు పాల్పడి ఉండుంటాడా? వీడి ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, ఎవరితో ఎక్కువగా వీడు స్నేహంగా ఉంటాడు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా ఆరా తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పైగా ఈ తల్లి నిన్న ఏ తల్లి అడగకూడని ప్రశ్న ఈ కొడుకుని అడిగింది, ఏరా నువ్వు చేసేవారా అని. మొదటి రోజు అమ్మ నేను చేయలేదని చెప్పాడు. రెండో రోజు కూడా అడిగింది, ఎరా నువ్వేం చేసావా అని. అమ్మ నన్ను పట్టించేలా ఉన్నావేంటమ్మా, నీ మీద ఒట్టు నేను చేయలేదు అని అన్నాడు. మరి ఏ తల్లికి రాని డౌట్ ఆ తల్లికి ఆ కొడుకు మీద ఎందుకు వచ్చింది? నిన్న ఇదే విషయం గురించి మాట్లాడుకున్నాం కదా, మీలో చాలా మంది కూడా ఇదే విషయం గురించి అవునవును ఏ తల్లి అడగని క్వశ్చన్ కొడుకుని ఎలాగ అడిగిందని మీలో చాలా మంది కూడా ఈ డౌట్ని వెలిబుచ్చారు కదా. మనందరికీ ఇదే డౌట్ వచ్చింది కదా. ఇప్పుడు ఆ లెటర్ చూస్తుంటే కూడా వచ్చే డౌట్ గురించి మీరేమనుకుంటున్నారు? చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. గుమ్మల లింగ అంట, క్రైమ్ చేస్తే ఏజ్తో సంబంధం లేని చట్టాలు తేవాలి. అవునండి, కరెక్ట్. గుమ్మల లింగ కమెంట్ చేశారు, క్రైమ్ చేస్తే ఏజ్తో సంబంధం లేని చట్టాలు తేవాలి, క్రిమినల్స్కి శిక్ష పడాలి, అప్పుడే ఇండియా బాగుపడుతుందంటే కమెంట్ చేశారు. అద్వైత్ కమెంట్ చేశారు, కొన్ని డేస్ ముందే వాళ్ళ పేరెంట్స్ లాస్ అయ్యారంట, సో మనీ కోసం ఇప్పుడు ఇది పక్కా అని కామెంట్ చేశారు. ఒక మూవీ గురించి, హిట్ మూవీ కాదు బ్రో అంట. భావ్యశ్రీ కామెంట్ చేశారు, హిట్ మూవీ కాదు బ్రో అని. ఎందుకు కామెంట్ చేశారు అర్థం కాలేదు భావ్యశ్రీ గారు, భావ్యశ్రీ. ఒకసారి మీరు ఏం చెప్పాలనుకున్నారు కొంచెం క్లియర్గా కామెంట్ చేయండి. ఆ బాయ్ని కఠినంగా శిక్షించాలని కామెంట్ చేశారు. డ్రీమ్ బాయ్ 143 కామెంట్ చేశారు, అన్న వాళ్ళ పేరెంట్స్తో ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. ఎస్, నాకు కుదిరితే డ్రీమ్ బాయ్ 143 గారు మీరు అన్నట్టుగా నాకు కుదిరితే వాళ్ళ పేరెంట్స్తో నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను, వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. చూడండి, అదిగో వాడి ఫేస్ మాస్క్ వేసాం, బ్లర్ చేసాం, ఎందుకంటే ఉన్న చట్టాల కొన్ని కమెంట్స్ చూస్తున్నాను. ఐఎమ్ ఫెయిల్యూర్, హర్షేదో ఒక కమెంట్ ఉంది అని చెప్తున్నారు. ఏం రాశారు అందులో? ఐఎమ్ ఫెయిల్యూర్ ఎఫెక్ట్ అంట. ఐఎమ్ ఫెయిల్యూర్ ఒక కమెంట్ చేశారు. ఎందుకంటే సినిమాల గురించి కొన్ని సినిమాల్లో ఎలా చంపాలి అంటే పైశాచికత్వంతో కూడినటువంటి కొన్ని కంటెంట్ వస్తూ ఉంది కదా. ఐఎమ్ ఫెయిల్యూర్ అని ఒకరు చేశారు, హిట్ 3 మూవీ ఎఫెక్ట్ అని. పైశాచికత్వంతో అంటే ఎందుకు చంపేస్తారో తెలియదు, కేవలం ఒక పైశాచిక ఆనందం కోసం చంపేటటువంటి మూవీస్ వస్తూ ఉన్నాయి. అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళను అవి కొంచెం ఎగ్జాగరేట్ చేస్తుంటుంటాయి. కొన్ని పనికిమాలిన మూవీలు, కొన్ని పనికిమాలిన కంటెంట్. చిన్నపిల్లలు అంటే మనం ఏం ఆలోచిస్తామో మనం అవే పనులు చేస్తాం. మనం ఏదైతే తింటామో మన శరీరం కణాలు, మన మజిల్ అలాగే ఉంటుంది. సో మనం ఏమైతే ఆలోచిస్తామో మన ఆలోచనలు పనులు ఆదిశగానే ఉంటాయి, అలాంటి పనులే చేస్తాం. సో మనం ఏం ఆలోచిస్తాం? ఫోన్లో ఎప్పుడు ఒకటే క్రైమ్ కంటెంట్ చూస్తూ ఉన్నప్పుడు ఆ క్రైమ్ని అలా చేయాలి, వాళ్ళు ఆ సినిమాలో వాళ్ళని చంపి పైశాచిక ఆనందాన్ని పొందారు,
చంపడంలో పైశాచిక ఆనందం ఉంటుందని ఒక 3 ఏళ్ల బాలుడికి వచ్చింది అనుకోండి, వాడు ఆలోచన ఎవరికి కూడా చెప్పుకోలేరు. ఓ 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళు అవే ఆలోచనలు పెరుగుతాయి. వాడిది తప్పు అని అనలేం. సో దీన్ని కట్టడి ఎలా చేయాలి అనేది అది సమాజమే దీన్ని ఇలా కట్టడి చేయాలి అని కూడా మనం అనుకోలేం. దాని చుట్టూ చాలా క్వశ్చన్స్ వస్తుంటుంటాయి. కానీ తల్లిదండ్రులు ఫస్ట్, తల్లిదండ్రులు 2 స్కూల్లో మనం చిన్నప్పుడు మా తెలుగు మీడియం కాబట్టి ఎక్కువగా మేము చెన్నై సూరి కథలు లాంటివి నీతి కథలు చెప్తుండేవారు. సో ఇప్పుడు స్కూళ్ళలో కథలు చెప్పమనేవారు. అప్పట్లో ఉండేవాళ్ళం కదా, నిలబెట్టి స్కూల్ అంతా నిలబెట్టి మంచి కథలు చెప్పండి అని అనేవారు. సో ఇప్పుడు బహుశా అంత టైం కూడా స్కూళ్ళలో ఉంటుంది.